అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఈరోజు ప్రతి మొబైల్లో ఉదయం మరి మీరు చూస్తున్నటువంటి విషయమే మదర్స్ డే. ఏంటిది అంటే, మదర్స్ డే అంటే ఏంటి తెలుగులో? తల్లుల రోజు, లేకపోతే అమ్మ రోజు, లేకపోతే మాతృ దినోత్సవం. ఏమన్నారు? ఇంకా చక్కని పదంలో మాట్లాడడానికి మాతృ దినోత్సవం. ఏంటి మాతృ దినోత్సవం ఏంటి? అమ్మ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి రోజును ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటి? అమ్మకే కాదు, నాన్నకు కూడా ఉంది. ఫాదర్స్ డే అంటున్నారు. నాన్నగారికి కూడా ఒక రోజుని ఉపయోగించి ఆ రోజు ఇది ఫాదర్స్ డే అని చెప్తున్నారు. ఫాదర్స్ డే కాదు, టీచర్స్ డే అంటున్నారు. అంటే ఉపాధ్యాయులకి ఒక రోజును ఉపయోగించి ఆ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం అంటున్నారు. ఇలా పర్యావరణ దినోత్సవం అని ఇంకా ఏయో రోజులు చాలా రకాలు ఉన్నాయి. అంటే ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేసి కేటాయించి ప్రజలకు ఒక విషయాన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఆలోచించింది ప్రపంచం. ఈరోజు మాతృ దినోత్సవము లేకపోతే మదర్స్ డే అని చెప్పి వాట్సాప్లో అమ్మకున్నటువంటి ప్రేమను గురించి వర్ణిస్తూ ఉంటారు. అంతేకాకుండా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అమ్మ యొక్క ప్రేమ గురించి లేకపోతే అమ్మకున్నటువంటి గొప్పతనం గురించి ఈ సమాజం చెప్తూ ఉంటుంది. మంచిదే. ఈ సమాజానికి తల్లి విలువ చెప్పడం మంచిదే. కనుక అయితే ఈ సమాజంకి తల్లి విలువ చెప్పినా, తల్లి గురించి ఎంత వర్ణన చేసినా ఈ సమాజం తల్లిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఒక వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీద ఓపెన్ చేస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ పెట్టారు. ఏంటి అంటే, భార్య భర్త పిల్లలు కారులో నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే ఆ యజమాని అంటే భర్త భార్య ఇద్దరు వాళ్ళు ఏం చేశారంటే, ఆ భర్తగా లేకపోతే తండ్రిగా ఉన్నటువంటి పిల్లలకు తండ్రిగా, ఆ భార్యకి భర్తగా ఉన్నటువంటి ఆయన తన తల్లిని అనాథ ఆశ్రయంలో పెట్టాడు. ఆశ్రమంలో పెడితే ఆమె అక్కడ ఉంటుంది. సమాచారం తెలుసుకోవడానికి అనాథ ఆశ్రయానికి వెళ్ళాడు. తల్లిని గురించినటువంటి సమాచారం తెలుసుకోవడానికి వెళ్తే అతను అన్నాడు, ఎవరైతే ఆశ్రయం నిర్వహిస్తున్నాడో ఆయన అన్నాడు, మీ తల్లి నీ కోసం చాలా కుమిలిపోతుంది బాబు, నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అనేసి రోజు బాధపడుతూనే ఉంటుంది నా కుమారుడు గురించి అని తను చెప్తూ ఉంటాడు. ఎందుకండి ఆ బాధ అంతే, ఎందుకంటే శుభ్రంగా తిని ఉండక మా అమ్మని తను ఏదో మొత్తం మీద మందలించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తల్లి కొడుకుని చూడగానే చాలా దుఃఖాన్ని తెచ్చుకుంటుంది, పాపం బాధపడుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే, నేను ఆ సన్నివేశం చూసినప్పుడు నా కళ్ళు నీళ్ళు ఆగలేదండి. అలాగే నా కళ్ళంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఒకసారి చూడు బాబు అటు, నా కళ్ళు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అది వట్టిది కాదు, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి రియల్ స్టోరీ. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళిద్దరి పిల్లలు కూడా వస్తారు వాళ్ళ తండ్రికి తెలియకుండా కారులోంచి దిగి. వింటున్నారా? ఇలా చూడండి, ఒకసారి వినండి. తల్లిని చూస్తాకి ఆ వాళ్ళ కొడుకు వెళ్ళాడు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, కారు దిగి వెళ్తారు. మీరే చూసి ఉంటారు బహుశా, చూసారా ఏమో, మీరు చూడలేదేమో నాకు తెలియదు. కానీ కారు దిగి వాళ్ళు కూడా తెలియకుండా, వాళ్ళ అమ్మకి తెలియకుండా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఉండి వాళ్ళ నాన్నగారికి
కనిపించకపోయేసరికి వాళ్ళ అమ్మతోటి మాట్లాడి వచ్చేస్తాడు. ఎవరు? అతను. నేను ఉండలేకపోతున్నాను రా అనేసి వాళ్ళ అమ్మ బాధపడినా కానీ తప్పదు, మరి నువ్వు ఉండాలి, ఇక్కడే ఉండాలని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఉండి తర్వాత కారులో ఎక్కేటప్పటికి కారులో పిల్లలు కనిపించడం. పిల్లలు ఏరి అంటే వాళ్ళ భార్య చూసుకోదు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు. అప్పుడు అనాథాశ్రయంలో ఉంటారు వాళ్ళు, అన్నీ చెక్ చేస్తారు. అప్పుడు పిల్లలు తర్వాత వెళ్ళి పిల్లల్ని వెతికేటప్పటికి లోపల ఉన్నారు. మీరు ఎక్కడ ఎందుకు ఉన్నారు? నానమ్మని ఎక్కడ పెట్టాము అంటే నానమ్మతో నేను మాట్లాడాము, నానమ్మ చాలా ఇబ్బంది పడుతుంది డాడీ. సర్లే ఇక్కడ పెట్టేసాం కదా వాళ్ళు చూసుకుంటారు అనేసి అంటున్నాడు. ఎవరు? తండ్రి. మరి ఎందుకురా చూస్తున్నారంటే పిల్లలు అంటారు, డాడీ ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు డాడీ, ఫ్యాన్ లేదు డాడీ, సరైన మంచం లేదు డాడీ, మనం ఉన్నటువంటి లేదు డాడీ అన్నారు. వాటి గురించి మీకెందుకురా అంటే రేపొద్దుట నానమ్మలాగా మీరు కూడా పెద్దలు అవుతారు కదా, అప్పుడు మీరు ఇబ్బంది పడతారని మా బాధ అంటున్నారండి. మీకు అర్థమైందా? పిల్లలు ఏమంటున్నారు? నానమ్మలాగా మరి మీరు కూడా పెద్దలు అవుతే మేము కూడా దీంట్లో పెడితే అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారని బాధపడుతున్నాం డాడీ అన్నారు. అర్థమైందా ప్రియమైన పిల్లరా? అంటే అది యాక్చువల్గా సమాజానికి మేలుకొల్పడం కోసం తీసినటువంటి ఒక చిన్న చిత్రం అవి ఉండొచ్చు, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అవే. అనాథ ఆశ్రమంలో వేయక్కర్లేదు. అంటే ఈ భూమి మీద ప్రతి స్త్రీ ఒకరోజు తల్లి, జాగ్రత్తగానండి, ఒకరోజు కోడలు, ఒకరోజు అత్తగారు. అంటే మొత్తం కుమార్తెగా ఉంటుంది తండ్రికి, భర్తకి భార్యగా ఉంటుంది, తర్వాత భార్య అయిన తర్వాత పిల్లలకు తల్లిగా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత తర్వాత పిల్లలు పెద్దలు అయిన తర్వాత మళ్ళా అత్తగారు అవుతుంది. అంటే ఒక స్త్రీకి ఎన్ని పాత్రలు ఉంటాయి కనుక అన్ని పాత్రలలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే తల్లి. కనుక ఈ తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది స్త్రీ. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు బ్రతుకున్నటువంటి వారు 860 కోట్ల మంది కూడా స్త్రీ గర్భాన్ని నుంచి వచ్చినటువంటి వారే. అందుగురించి మాతృమూర్తి అన్నారు. ఏమన్నారు? మాతృమూర్తి అన్నారు. అంటే ప్రతి తల్లి కూడా మూర్తి అంటే పూజింపదగినది అని అర్థమవుతుందండి. కనుక అలా అని మరి తల్లికి పిల్లలుగా పూజింపదగినటువంటిది అంటే ఎవరు పూజించాలి? సమాజం ఏమీ పూజించదు. ఎవరు అంటే బైబిల్ దాని గురించి చక్కని ఆన్సర్ ఇచ్చిందండి. బైబిల్ చెప్పాలి. ఏదని సమాజానికి మంచి చెప్పాలంటే బైబిల్ చెప్పాలి. బైబిల్ పాటిస్తే ఈ సమాజంలో ఇంకంతకంటే మంచి వ్యక్తి ఇంకెవరు ఉండరు. బైబిల్ చేతి పట్టుకుంటే మంచివాడు అవడండి, బైబిల్ పాటిస్తే మంచివాడు అవుతాడు. బైబిల్ చెప్తే కూడా మంచివాడు అవడు. చెప్పడం కంటే బైబిల్ని అనుసరిస్తే ఈ సమాజంలో మంచి వ్యక్తి అవుతాడు. అది సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా ఈ సమాజంలో ఎవరైనా బైబిల్ని అనుసరిస్తూ నడిచినటువంటి వాడే గొప్పవాడు. మర్చిపోకండి. ఈ సమాజానికి తల్లి విలువ బైబిల్ చెప్పింది. ఈ సమాజంలో ఏయో కవిత్వాలు రాయొచ్చు, తల్లిని సరిగా చూడనటువంటి వాడు కూడా రాయొచ్చు. కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు తల్లిగా తండ్రిగా సృష్టించాడు లేదా? సృష్టించాడు. మన ఆత్మలకు దేవుడు ఆయన్నే తండ్రి అన్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో ఈ యొక్క లోకానికి చూపించాడు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందండి? ఒకసారి ఒక మాటను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 66 అధ్యాయము, యెషయా గ్రంథం 66 అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం అంటే చివరి అధ్యాయం అండి. యెషయా గ్రంథంలో చివరి అధ్యాయము 13వ వచనం చదవండి. ఒకని తల్లి
వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎవరు అంటున్న మాట ఇది? దేవుడు అంటున్న మాట. దేవుడు అంటున్న మాట. ఆల్రెడీ తల్లి ఆదరణ ఈ సమాజానికి తెలిసింది. కానీ ఒకని తల్లి ఆదరించినట్లు మిమ్మును ఆదరిస్తానన్నాడు. ఇంకొక విషయం తెలుసండి, ఇంకా మంచి మాట చెప్పాడు దేవుడు. ఇదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం చూడండి. 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు మన కోసం వ్రాసాడు. 15వ వచనం బాగాను చదువుదాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. ఇలా చూడండి జాగ్రత్తగా. ఈరోజు గర్భవతిగా ఉండి బిడ్డను కన్న తర్వాత బిడ్డను మర్చిపోయేటువంటి తల్లి ఎవరైనా ఉంటారా? పుట్టిన తర్వాత అప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఆ బిడ్డను చూసేసరికి ఆ ప్రేమ, ఆ ఎక్కలేని ప్రేమను దేవుడు బిడ్డపై పెట్టాడని తల్లికి. ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడు. ఆ కన్న బిడ్డపై తల్లికి ఎంతో ప్రేమ పెట్టాడండి. అందు గురించి ఆ ప్రేమ గురించే పేగు తెంచుకున్నటువంటి ఆ బిడ్డను ఎలా చూస్తుందండి? కంటి పాపల. అంటే కన్నును ఈ పైనటువంటి రెప్ప కాపాడుతుందంట. మీకు తెలుసా? అర్థమైందా మీకు? మీకు తెలియకుండా మన ఈ కనిగుడ్డును కాపాడేది ఏంటి తెలుసండి? ఇది పై రెప్ప. జస్ట్ మీ ఎదురుగుండా ఒకవేళ ఎవరైనా ఇలా చెయ్యాలా అంటే కనురెప్ప మీకు తెలియకుండా ఏమవుతుంది? కంటిని కాపాడేస్తుంది. అర్థమైందా? అంటే అలా ఒక చిన్న ఏదైనా అలా వచ్చిందంటే ఏదొచ్చినా ఆ కంటి ఎదురుకు వస్తే ఏం చేస్తుందండి? రెప్ప వెంటనే పడిపోద్ది. అంటే మూత వేసేస్తుంది. దేన్ని కాపాడుతుంది? ఈ కంటి కనుగుడ్డును కాపాడడానికి సిద్ధంగా ఉందండి ఇది కంటి రెప్ప. అలాగే మన దేవుడు మన ఎడల కూడా కృప చూపిస్తున్నాడు. అలాగే తల్లి అంటండి బిడ్డ విషయంలో చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆ ప్రేమను చూస్తే చాలా అమోఘం అండి. ఎంత బాలింతలుగా ఉన్నటువంటి సమయంలో ఎంత కష్టమో, ఎంత బాధో, వేదన ఈరోజు పిల్లలకి అర్థం కావట్లేదండి. ఈరోజు ఉన్నటువంటి పిల్లలకు తల్లి విలువ అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎప్పుడు అర్థం కాదు, మళ్ళీ వాళ్ళ తండ్రి స్థానంలోకి వెళ్ళిన తర్వాత అది కూడా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. తండ్రి స్థానంకి వెళ్ళిన తర్వాత బిడ్డకు అన్న తర్వాత అప్పుడేమైనా అర్థమవుతుందంటే అప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకునేటువంటి వాడికి ఎప్పుడైనా అర్థమవుతుంది. అర్థం చేసుకునేటువంటి వాడు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఎప్పటికీ అర్థం కాదండి. కనుక ఈ సమాజంలో చాలామంది మరి పురుషులుగా ఉన్నటువంటి వారు తల్లి ప్రేమను అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు. ఎప్పుడు ప్రేమిస్తారు అంటే తల్లి ఏదైనా మరి చేసి పెడితే, మంచి వంటకం వండితే అప్పుడు ప్రేమిస్తారు. లేకపోతే తల్లినే ద్వేషించేటువంటి వారా, తల్లే మంచిది కాదు అని చెప్పేటువంటి సమాజం ఈరోజు ఉంది. ఏంటండి? మా తల్లే మంచిది కాదంటారంట. అసలే విషయం ఏంటంటే చాలామంది అంటారు, నవమాసాలు నిన్ను మోసిందిరా మీ తల్లి అంటారు. నీకు అన్నీ చేసింది. ఏం చేసింది? తల్లి ఏం చేసిందండి? పుట్టినప్పుడు నీ మొత్తం మలమూత్రాలను శుభ్రం చేసింది ఎవరు? తల్లే. మలమూత్రాలను నువ్వు ప్రక్క మీద వెళ్ళిపోతున్నా నిన్ను కాపాడుతున్నటువంటి ఎవరంటే తల్లి. అన్నీ శుభ్రం చేసింది ఎవరంటే తల్లి. మర్చిపోకండి. అంటే తల్లి కంటే గొప్పవాడు ఎవరంటే దేవుడు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అన్నాడంటే
మరవదు, ఏ తల్లి కూడా చంటి పిల్లను మరవదు. మళ్ళీ చదవండి తర్వాత మాట, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడండి. అంటే దేవుడు మరవడట. అర్థమవుతుందండి? తల్లి అయినా మరిచిపోయినా కానీ దేవుడు మరవడంటే, అంటే తల్లి కంటే బెటర్ ఎవరు? దేవుడు. తల్లి కంటే బెటర్ ఎందుకు అన్నానంటే, చాలామంది ఎక్కువ శాతం తల్లులంతా చాలా వరకు పిల్లల బిడ్డల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ విషయంలో వారిని నిందమోపవలసినటువంటి పని లేదు. కానీ బిడ్డలు ఎదిగిన తర్వాత చాలామంది ఎక్కువ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, తల్లులు ముఖ్యంగా బిడ్డలను గాలికి వదిలేసేటువంటి పని చేస్తున్నారు. అది అంటే తల్లి యొక్క బాధ్యత మరిచిపోయారు. ఎందుకు మరిచిపోయారంటే, బిడ్డకు జ్ఞానం వచ్చేసింది, బిడ్డకు అర్థం చేసుకునే శక్తి వచ్చేసింది, వాడు పర్వాలేదు అనే ఆలోచనలో తల్లి ఉంది. కానీ వాడు డిఫరెంట్గా ఆలోచిస్తాడు అనేటువంటి ఆలోచన తల్లికి లేదు. అక్కడే ఫెయిల్యూర్ అయ్యింది. ఈరోజు మన బోధన, మన శిక్షణలో పిల్లలను పెంచాలి. ఎలా పెంచాలి? తల్లి తండ్రి వీరిద్దరు కూడా వారిని చాలా జాగ్రత్తగా పెంచాలండి. వారికి ఒక బాధ్యత దేవుడు ఇచ్చేశాడు. తల్లికి ముఖ్యంగా గృహపాలన ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి? ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక మాటను చూద్దామండి. పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక చక్కని మాటను 5వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, 14వ వచనం భాగాన్ని చూద్దాం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అన్నాడండి. గృహ పరిపాలన చేయాలట ఎవరు? తల్లి. బిడ్డలను కన్నటువంటి తల్లి ఏ పరిపాలన చేయాలి? గృహ పరిపాలన. ఇప్పుడు ఏ పరిపాలన చేస్తున్నారు? గృహ పరిపాలన చేయట్లేదండి ఈరోజు తల్లి. అందు గురించి సమాజం పాడైపోవడానికి గల కారణం. ఎందుకంటే తండ్రి బాధ్యత తల్లి తీసుకోవాల్సి వస్తుందండి. ఏ అంటే తండ్రి సరైనటువంటి వాడు కాడు. గృహ పరిపాలన ఏమో తల్లి చెయ్యాలి, ఆ గృహంలోనికి సమస్తము సమకూర్చవలసిందేమో తండ్రి బాధ్యత. జరుగుతుందా? అలాగా జరగట్లేదు. ఇప్పుడు గృహ పరిపాలన చేయవలసినటువంటి ఆమె యజమాని స్థానంలోకి వెళ్ళిపోయింది. అందుకని చూడండి, రేషన్ కార్డులో ఎవరుంటారు? యజమాని రాలే ఉంటాడు, యజమానులు ఉండలేదు. భూమి పట్టాలు ఏదైనా ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నారంటే స్త్రీకి ఇస్తున్నారు. కారణం తెలుసా మీకు? ఎందుకు ఇస్తున్నారంటే, ఈరోజు సమాజంలో ఎలా ఉన్నాడంటే పురుషుడు అవసరమైతే భార్యను అమ్మేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భార్యను అమ్మే పరిస్థితిలో ఉన్నాడండి. ఎలా చెప్తున్నానని బాధపడవసరం లేదండి. అటువంటి సమాజంకి వెళ్ళిపోతున్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వాలు ఆలోచించి, ఒకవేళ ఏదైనా భూమి ఇస్తే వీడే తల తాకట్టు పెట్టేస్తాడు. కనుక స్త్రీ అయితే ఒక బాధ్యతగా తన దగ్గర ఉంచుకుంటుంది అనే ఉద్దేశంతో ఎవరికి ఇస్తున్నారు? తల్లులకే ఇస్తున్నారు. ఒక బాధ్యతగా. నిజంగానే బాధ్యత వహించినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే యజమాని యొక్క స్థానానికి వచ్చేసిందండి. ఈరోజు యజమాని స్థానం తీసుకుంటుంది. యజమాని స్థానం దేవుడు ఇవ్వలేదు స్త్రీకి. గృహ పరిపాలన చేసేటువంటి స్థానం స్త్రీకి ఇచ్చాడు. అంతేకాకుండా గృహ పరిపాలన చేయొచ్చు, జరిగించచ్చు, నిందించుటకును విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. అంటే ఎవరు కూడా విరోధులు నిందించకూడదు. ఆ కుటుంబాన్ని చూడు, ఆవిడ చూడు అనకూడదట. ఆమె మంచి ఇల్లాలు, ఆమె మంచి ఇల్లాలు అని చెప్పాలి. ఆ ఆలోచనతో దేవుడు స్త్రీకి గృహ పరిపాలన ఇచ్చాడండి. ఈరోజు స్త్రీ గృహ పరిపాలన చేయవలసినటువంటి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా అండి? మొత్తం ఇంటి బయట ఉన్నది. ఎందుకంటే విదేశాలకి వెళ్ళవలసి వస్తుంది. కారణం ఏంటి? వెళ్ళవలసినట్టు అవసరం లేదండి.
మనం మోయలేనటువంటిది, మనం చేయలేనటువంటిది, మనకి కానిది మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం. అర్థమవుతుందండి? మనకు అవసరం లేనిది మనం నెత్తి మీద పెట్టుకుంటాం. ఇప్పుడు భారం ఎక్కువైపోయిందని తర్వాత ఎవరు నిందిస్తాం? భార్య నిందిస్తాం, బిడ్డలు నిందిస్తాం. భర్తలైనటువంటి వారు అలా ఉన్నారండి. ఎవరు నిందిస్తున్నారు? ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆమెను నిందిస్తున్నారు. ఇప్పుడు మరి ఏంటి ప్రత్యామ్నాయం అంటే, ఎక్కడ డబ్బులు వస్తాయని ఆలోచన చేసి విదేశాలకి పంపించేస్తున్నారు. విదేశాల్లో ఏమైనా సులువైన పని అనుకుంటున్నారు ఈరోజు? కాదు ప్రియమైన. నిజంగా విదేశాలు వెళ్ళినటువంటి స్త్రీ వనితకి అర్థమవుతుందండి ఎంత కష్టమన్నది. ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు పండుకుంటారో తెలియదు, అప్పటి వరకు కూడా పని చేస్తూనే ఉండాలండి. ఎముకలు అరిగిపోయినాయండి చాలామంది స్త్రీలకి, ఎముకలు అరిగిపోయినాయి. అంటే బాధ్యత వహించవలసినటువంటి వారు బాధ్యతను విస్మరిస్తే ఈ సమాజం అలా ఉంటుందండి. బైబిల్ చెప్పింది బాధ్యత ఎలా ఉండాలంటే, స్త్రీ ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? గృహ పరిపాలన చేయాలి. బిడ్డలను సంరక్షించాలి. వారిని దేవుని యొక్క శిక్షలో, బోధనలో పెంచాలి. తల్లిగా దేవుడిచ్చినటువంటి బాధ్యత అండి. నిజంగానండి. అర్థమవుతుందండి? కనుక తల్లి బాధ్యతను విస్మరించేశారు. ఇంకా తల్లి బాధ్యత గురించి బైబిల్ ఒక చక్కని విషయాన్ని చెప్పిందండి. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి, 10వ వచనం చూడండి. గుణవతి అయిన భార్య అన్నాడండి. అంటే ఒక మంచి తల్లి. భార్య అంటే ఒక అతనికి భర్త. అలాగే గుణవతి బిడ్డలకు మంచి తల్లి కదా. గుణవతి అనేటువంటి పేరు ఉంది కదా, పేరు పెట్టుకోవడం కదా ఏమండి? సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటాం కాదు. సంతోషమ్మ, కరుణమ్మ, మరియమ్మ ఈ పేర్లు పెట్టుకుంటాం కాదు, అది కాదు. లక్షణాల్లో గుణవతి అటువంటి స్త్రీ. దేవుడు అంటున్నాడు అరుదు అన్నాడు, చాలా తక్కువ మందే ఉంటారు. అంటే వారి యొక్క లక్షణాల గురించి కింద చెప్తారు చూడండి. కింద చదవండి, 11వ వచనం. ఆమె పెనిమెట్టి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలుతు కలగదు. వెలుతి కలగదట. లాభప్రాప్తికి వెలుతి కలగదట. 15వ వచనం చదవండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తట. నెక్స్ట్, తన పనికత్తెలకు బత్తెము కిందేముంది పనిను ఏర్పరుస్తట. అంటే ఆల్రెడీ సంపాదనలో ఉంది. ఎవరు? ఈమె. చూడండి, 13వ వచనం చదవండి. 18వ వచనం. చూడండి ఎలా ఉందో. చూడండి 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును అనుందండి. నెక్స్ట్ 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను ఆమె అంటండి బాగుగా కనిపెడుతుందట. నెక్స్ట్ 28వ వచనం చూడండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అన్నాడండి. వాళ్ళ పిల్లలంట, అమ్మ నువ్వు చాలా ధన్యురాలు అమ్మ అంటారట. అంటారా?
అంటారండి. తల్లిని అలా అంటారు పిల్లలు. ఇప్పుడు తల్లిని ఏమండి తన్నేవాడు ఒకడు, కొట్టేవాడు ఒకడు, తల్లిని అవమానపరిచేవాడు ఒకడు, బూతులు తిట్టేవాడు ఒకడు. ఏంటి ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఏంటి అంటే లోపం ఇద్దరిలోనూ ఉందన్నమాట. తల్లిగా తన బాధ్యతను విస్మరించింది, కొడుకుగా తన ప్రేమను పంచలేదు. కొట్టే ఏమంటే పిల్లలు లేరండి, రోజు న్యూస్లో చూస్తామండి. అవన్నీ తీసుకురావాలంటే మనకు కష్టం, కానీ ప్రతిరోజు ఏదో సంఘటన కనిపిస్తూ ఉంటుందండి. నేను అంటాను మా తల్లిదండ్రులు చాలా ధన్యులు అంటాను. అంటే నేను వాళ్ళకి పిల్లలు కాబట్టి అంటాను. మీ దగ్గర కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను, మా తల్లిదండ్రులు చాలా ధన్యులు అంటాను. గొప్పగా చెప్పట్లేదండి, వారు ధన్యులే. ఎందుకంటే వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నడిచారు. మమ్మల్ని ఏదో కొట్టి బెత్తమిచ్చి కొట్టో లేకపోతే ఏదో చేసిన తర్వాత ఏమీ చేయలేదండి. ఇప్పుడు చిన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి రీతిగా బాల్య దినములందు మమ్మల్ని దండించారు. తర్వాత ఆ మాట చెప్పారు. ఇప్పటికీ నేను చెప్తూ ఉంటాను, మా నాన్నగారంటే భయం నాకు. నిజమండి, మా నాన్నగారంటే భయం. ఎందుకంటారా, మొన్న అంటున్నారు, ఇప్పుడు పొలం ఆ గట్టుకి నేను వెళ్తూ ఉన్నాను, వస్తున్నాను అనమాట. అంటే నాకు ఆ బాధ్యత అప్పగించారు. నన్ను ఆయన నిలదీసి అడిగారండి కొన్ని. నాకు భయం వేసింది. అంటే ఒక బాధ్యతగా ఆయన వ్యవహరించారు కాబట్టి ఈరోజు నాకు భయం వేసింది. నేను అన్నీ మరలా వివరణగా మా నాన్నగారికి లెక్క అన్నీ చెప్పానండి. నీ వయసు అయిపోయింది కదా, నువ్వు అడిగితే నీకు సంబంధం ఏంటి అనొచ్చు కదా. ఆయనేమి ఇప్పుడు నాకు యజమానిగా నా మీద ఏమి చేయట్లేదు. ఆయన మా దగ్గర ఉంటున్నాడు. కానీ నేను అలా అనొచ్చు, చెప్పొచ్చు, నువ్వు అక్కడ ఒక మూలన పడుండని అనేటువంటి పిల్లల్ని నేను చూస్తున్నాను. నీకు సంబంధం లేదనేటువంటి మాటలు అనేటువంటి పిల్లల్ని చూస్తున్నాను. 90 సంవత్సరాలు దాటేసిన వృద్ధుడు మా నాన్నగారు. కానీ ఇప్పుడు ఆయనకు క్వశ్చన్ వేస్తే నేను సమాధానం చెప్పాలా వద్దా చెప్పండి? చెప్పాలండి. మా అమ్మ ప్రశ్నిస్తే మా అమ్మకి నేను సమాధానం చెప్పాలి. అలాంటప్పుడే నేను తల్లిని ప్రేమించినటువంటి వాడిని అవుతాను. అలా వృద్ధులైపోయారు కదని, లేకపోతే వారికి వయసు మళ్ళీపోయింది కదని తల్లి కాకుండా పోతుందండి? మా తల్లి కాకుండా పోతుందా? మా నాన్నగారు నాన్న కాకుండా పోతాడా? కాదండి. బైబిల్ ఒక మాట చెప్పింది చూడండి, ఏమన్నారో చూడండి ఒకసారి. ఒక్క చక్కని మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం తల్లి గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలు చెప్పారండి. 23వ అధ్యాయం 25 వచ్చిన చదవండి. ఏమన్నది? నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని. అదండి ఏమని చెప్పిందని బైబిల్. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులను సంతోషపెట్టాలట. అంతేకాకుండా ఎస్పెషల్లీ బైబిల్ బాగా చెప్పిందండి, ఇంకా చాలా ప్రాముఖ్యంగా చెప్పింది ఏంటంటే, నీ కన్న తల్లిని ఏం చేయాలండి? ఆనందపరచాలటండి. కన్న తల్లిని ఆనందపరచాలి. ప్రతి పిల్లలు జాగ్రత్త వినాలి. అసలు వాళ్ళకి దుఃఖం కలిగించకూడదండి, వాళ్ళు ఆనందపరచాలి. నా పిల్లలు అని ఏమండి అలా కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకోవాలి. ఆనందపరచాలంటే ఏం చేయాలి? పిల్లలు ఆనందపరచాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి. ఈరోజు మా డాడీ లేకపోతే మా అమ్మ నేను చేసినటువంటి పనిని బట్టి
చాలా హ్యాపీ అయిపోతుంది, నేను ఈ చేసిన పనిని బట్టి చాలా సంతోషిస్తుంది అని అనుకునేటువంటి పిల్లలాగా మనం బ్రతుకుతున్నామా? బాబోయ్ ఈరోజు నేను ఈ పని చేశాను, మా అమ్మ తిడతదేమో, నన్ను మా నాన్నగారు కొడతాడేమో, లేకపోతే నన్ను ఏమనంటారు బూతులు తిడతాడేమో, ఇటువంటి ఆలోచనలో పిల్లలు ఉంటున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఈరోజు ఉంటున్నారు ప్రియమైన పిల్లరా. కనుక ఈరోజు తల్లిదండ్రులకి విధేయులైతే, అంటే తల్లి తండ్రికి సంతోషపరిచేటువంటి పని చేస్తే, నిజంగా తల్లిదండ్రులు అప్రిషియేట్ చేయకుండా ఉంటారా అండి? చెప్పండి. నిజంగానండి ప్రియమైన పిల్లరా, ఈరోజు పిల్లలుగా ఉన్నటువంటి వారు ఏదో మా మీద భారం పెట్టేస్తున్నారు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారు. కాదు. పిల్లల యొక్క మేలు కోరి తల్లిదండ్రులు దండించిన, లేకపోతే ఏదైనా చెప్పిన, ఎవరినో ఉదాహరణ చూపించిన, ఎందుకంటే వారు బాగుండాలని, సంతోషపరచాలని. నిన్నే మేము చూసాం, 10th క్లాస్లో మంచి మార్కులు సాధిస్తే ఆ సాధించినటువంటి తల్లిదండ్రులను నెక్స్ట్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి ఒక సన్మాన పత్రం ఇచ్చి, అలాగే ఒక మెమోంటో వారి చేతిలో పెడుతున్నారు. ఈరోజు ఆలోచన చేయండి, ఆ పిల్లలు ఏం చేసినట్టు చెప్పండి? ఏం చేసినట్టు? మళ్ళా మాట చదవండి, సామెతల గ్రంథంలో 25వ వచనం చదవండి. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. అంటే తల్లి అని, అమ్మ అని బండి మీద పెద్ద అక్షరాలతో రాసేసుకుంటే సరిపోద్దా? ఐ లవ్ మమ్మీ అని రాసేసుకుంటే సరిపోద్దా? ఆలోచన చేయండి. చాలామంది అమ్మ నా ప్రాణం అని రాసుకున్నాడు ఏది చేతి మీద, కానీ ఏ రోజు మద్యం తాగకుండా అతను ఉండడం, ఏ రోజు ఆ తల్లిని దుఃఖపరచకుండా ఉండడం. అమ్మ నా ప్రాణం అని రాసేసుకుంటే సరిపోద్దండి? అమ్మ నా ప్రాణం అని రాసేసుకుంటే సరిపోద్దా? అమ్మ ఇష్టాన్ని నెరవేర్చేటువంటి బిడ్డగా ఉన్నాడా? లేదు ప్రియమైన పిల్లారా. అమ్మ నా ప్రాణం, అమ్మ అని పెద్ద అక్షరాలతో రాసేసుకుంటే తల్లిని ప్రేమించినట్లు కాదు ప్రియమైన పిల్లారా. కాదండి. తల్లిదండ్రుల యొక్క మాటను ఎప్పుడైతే మనం వింటామో, వారు ఆనందపడిపోయేటువంటి కార్యక్రమం మనం చేసి అప్పుడు ఆనందపరచాలండి. బైబిల్ ఏం చెప్పిందండి? తల్లిని ఏం చేయాలండి? ఆనందపరచాలని చెప్పిందండి. 22వ వచనం చదవండి. 22వ వచనం. నిన్ను కనిన, ఇదే అధ్యాయం 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకుమన్నాడండి. తల్లి అని చెప్పుకోవటం కాదు, ముదిమి అంటే ముసలితనము. బైబిల్ ఏం చెప్పింది తెలుసా అండి? ముసలితనమందు, మీ తల్లి ముసలితనమందు ఏం చేయాలండి? ఏం చేయొద్దు అన్నదండి? నిర్లక్ష్యం చేయొద్దు అన్నదండి. నిర్లక్ష్యం చేయకూడదు. అనాథాశ్రయం వేసేయమని చెప్పలేదండి బైబిల్. ఏమండి? వృద్ధాశ్రయంలో వేయాలని బైబిల్ చెప్పలేదు. నిర్లక్ష్యము చెయ్యొద్దు అని చెప్పిందండి. మంచి చెప్పిందా చెడు చెప్పిందా బైబిల్? ఈ సమాజంలో ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా బైబిల్కి అయితే సాటి రాదండి. బైబిల్కి సాటి రాదు. ఒక తల్లిని పిల్లలు ఎలా ప్రేమించాలో చెప్పింది, పిల్లలు తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో చెప్పింది, దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటో బైబిల్ చెప్పడం జరిగింది ప్రియమైన పిల్లరా. కనుక ఈరోజు ఏ మాతృ దినోత్సవం అనే, లేకపోతే మదర్స్ డే అని మనం చెప్పుకుంటున్నట్టు మన జీవితంలో మరి ఖచ్చితంగా బైబిల్ చెప్పింది క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకు చెప్పినటువంటి వాటిని పిల్లలుగా మనము అనుసరిస్తున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మరికొన్ని మాటలు మీకు త్వరగా మీకు చూపించి నేను ముగిస్తాను. 15వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. 15:20 చదవండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని
తిరస్కరించును. తల్లిని తిరస్కరిస్తున్నాడంటే బుద్ధిహీనుడని చెప్పడం ఏమక్కర్లేదండి. బుద్ధిహీనుడు. ఆలోచించేయండి. వాళ్ళ వయసు ఎంత అనేది కాదు, ఏ వయసులో ఉన్నా తల్లిని తిరస్కరించకూడదు. తిరస్కరించాడంటే బైబిల్ చెప్పినటువంటి బోధన ఏంటంటే ఆ తల్లి, ఆ కుమారుడైనా కుమార్తె అయినా బుద్ధిహీనురాలు. తల్లిని తిరస్కరించకూడదు. ఈ సమాజానికి బైబిల్ చెప్తున్నట్టు మాట. చూడండి, మరొక మంచి మాట చూడండి ఒకసారి. అదే 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు, చూసారండి ఎలా ఉందో, తన తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తల్లికి బుద్ధి లేని కుమారుడు అన్నాడండి. తల్లికి దుఃఖం వచ్చిందంటే ఆ కుమారుడికి ఏమి లేదు, బుద్ధి లేదు. బైబిల్ చెప్పిందండి, నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్పిందండి. బుద్ధి లేని కుమారుడు అని అర్థం. కనుక అమ్మ అని, తల్లి అని, ఐ లవ్ యూ మమ్మీ అని, అమ్మ గురించి భాష్యం ఎన్నో రాసేసి నవమాసాలు మూసింది తల్లి అని, ఇలా ఎన్నో 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 మన సొంత భాషలు ఎన్నో రాసేసి తల్లిని నిర్లక్ష్యం చేస్తే అంతకంటే ఇంకా మరొకటి ఈ సమాజంలో దుర్మార్గమైనటువంటి సరే ఇంకోటి ఉండదు. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. తల్లిని ఏం చేయాలండి, సంతోషపెట్టాలి, ఆనందపరచాలి. ఏమండి, మరి దుఃఖపరచకూడదు. అలా దుఃఖపరిస్తే బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తుందండి. ప్రియమైన దేవులారా, ఇంకొక మాట చూడండి ఒకసారి. 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చదవండి. 30వ అధ్యాయం 17వ వచనం. 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అన్నాడండి. అంటే ఏ పక్షిరాజు వచ్చి కళ్ళు తినేస్తాయని కాదు అర్థం. దాని భావం అంటే అక్షర కూర్పు ఇక్కడ ఉన్నా కానీ దాని భావం వేరే ఉందండి. అంటే భావం వేరే. పక్షుల్లో రాజు ఎవరంటే ఏదండి, గ్రద్ద అంటారు కదా, అర్థమైందండి. దానికి మాంసం ఎక్కువ, మాంసం ఇష్టం దానికి, అర్థమవుతుందండి. అలాగే లోయ కాకులు అన్నాడండి. రాబందులేమో అనుకుంటుంది నాకు తెలిసి. రాబందులు అంటారు తెలుసు కదా, ఎక్కడ పడిపోతే అది అక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి, హంగనయ్యి చాలా బరువుగా ఉంటాయి. వాటికి ఎలా తెలిసిపోతే తెలియదు, వచ్చేస్తావే. అర్థమవుందండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లోకం ఏమన్నాడంటే రాబందులతో పోల్చాడు. లోకం లోయ కాకులయ్యి మనల్ని క్షీణింపజేసేస్తాయి. ఎందుకంటే తల్లిని నువ్వు అపహసించావు, తల్లి మాట, తండ్రిని అపహసించావు, తల్లి మాట నువ్వు వినలేదు కాబట్టి. కనుక ప్రియమైన దేవులారా, ఇక్కడ పిల్లలకు దేవుడు స్పష్టంగా చెప్పాడు, తల్లిదండ్రులను ఏం చేయాలండి, వారి మాట వినాలి. బైబిల్లో తండ్రిని సన్మానించు పాత నిబంధనలో వ్రాయబడి ఉంది, క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. పాత నిబంధనలో కూడా వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది ఏంటంటే, నీ తల్లిని తండ్రి మాట వినాలి, వాళ్ళని సన్మానించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా, 1 నుంచి 4వ వచనంలో చూస్తే అక్కడ కూడా వ్రాయబడి ఉంది ఏంటంటే 4వ వచనంలో, మీరు ఏం చేయాలి, పిల్లలు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఎందుకంటే మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీ తల్లిదండ్రులను సన్మానించాలి. మీ దీర్ఘాయుష్మంతులు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారి మాట వినాలి అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవులారా, కనుక పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. కానీ తల్లి కూడా పిల్లల బాధ్యత చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే సమాజం పాడైపోద్ది. తెలుసండి, ఈరోజు తల్లుల యొక్క ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, పిల్లలు బాగానే చూడాలి, కానీ పిల్లలు బాగా చూస్తున్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. బైబిల్లో ఒక ఆమెని మనం చూస్తాం, చూడండి ఒకసారి. ఒక మాట, 2 మాటలు అని చెప్పి ముగించేస్తాను.
ఒక ఆమెను మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. దినవృత్తాంతాలు తీసినటువంటి వారి పేజీ నెంబర్ చెప్పండి. రాజుల తర్వాత ఉంటుందండి. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదామండి. పేజీ నెంబర్ చెప్పండి వాళ్ళకి. 376. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో ఒక సంవత్సరం ఏలాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. చూడండి, ఆమె పేరు అతల్య అంట. ఎవరి తల్లి? అహజ్యా తల్లి పేరేంటండి? అతల్య. ఒమ్రీ కుమార్తె ఈమె. తర్వాత చదవండి, 23వ వచనం చదవండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచ్చి వచ్చారంట. చూడండి ఎంత బాగుందో. అబ్బా, ఇటువంటి తల్లిని అభినందించాలండి కదండి, ఇంకా దండేయాలండి. అంటే ఇటువంటి తల్లులకి మాతృదినోత్సవం చేయొచ్చండి, మాతృదినోత్సవం చేయొచ్చండి. ఏంటి, వాళ్ళ కుమారుడు అంట అహజ్యాకి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తూ వచ్చిందంట అండి. అబ్బా, చాలామంది తల్లి అలాగే చేస్తున్నారంటండి. దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పించే తల్లులకి సన్మానం చేయించక్కర్లేదండి, సన్మానించక్కర్లేదు. ఎందుకంటే పిల్లలకి ఒక మంచి నడవడి నేర్పించాలండి, తన మాట వినేటట్లుగా చేయాలండి. తెలుసా అండి, తన మాట వినేటట్లుగా చేయాలి. రెబ్కా ఉంది కదండి, రెబ్కా తన కుమారుడైనటువంటి యాకోబు తన మాట వినేటట్లు చేసుకుంది. అరే, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురాది, నేను చక్కగా వండి పెడతాను నీకంటే, అలా మాట విన్నాడండి. చాలామంది బైబిల్ గ్రంథాలు చూస్తే ఎక్కువ మాట విన్నటువంటి పిల్లలు ఉన్నారండి. మాట విన్నారు, తల్లిదండ్రుల యొక్క మాట విన్నారండి. కానీ ఈమంట ఏం చేసిందట అండి, దుర్మార్గముగా ప్రవర్తించటము నేర్పించిందంట. ఎవరు? అతల్య అంటారు. బైబిల్లో ఎంత స్పష్టంగా రాశారు చూడండి, ఎంత స్పష్టంగా రాశారు చూడండి ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఇక్కడ ఇటువంటి వారు కూడా ఉంటారా సమాజంలో అంటే ఉంటారండి, ఉంటారు ఖచ్చితంగా. కనుక ఈరోజు మనం విన్నటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, దుర్మార్గముగా ప్రవర్తించడం లేకపోతే అక్రమంగా నడుచుకోవటం, దానివల్ల మరలా మన పిల్లలకి మనమే శ్రమ తీసుకొచ్చినట్లు. నేను ఒకసారి విన్నాను, అది రియల్ స్టోరీ అండి. ఏంటంటే ఒకరోజు తన కుమారుడు ప్రక్క పెరట్లో నుంచి ఒక తోటకూర కారట్టుకొచ్చాడట. తల్లి భలే ఉంది అని చాలా సంతోషించింది. ఎక్కడిది ఏంటి అని అడగలేదు, వండేసింది, తినేశారు. తర్వాత ఒక జామకాయ కోసుకొచ్చాడంట, చాలా బాగుంది అన్నదట. తర్వాత అలా నెమ్మదంగా ఏమయ్యాడు, ప్రక్కవారి తీసేయటం, అలా దొంగ అయిపోయాడండి. దొంగ అయితే ఏమవుతాడు, తర్వాత ఎదురుని దొరికిపోయాడటండి. దొరికిపోతే అతను చేసినటువంటి నేరం మామూలుది కదట అండి. అంటే ఉరి శిక్ష పడేటువంటి అంత నేరం చేశాడట. చేసిన తర్వాత అండి, అప్పుడు చివరి క్షణంలో ఏమైనా అవకాశం ఇస్తారు కదా, చివరి మాటలుగా మాట్లాడుతాను. తల్లి ఏడ్చేస్తుందట, కుమారుడికి ఉరి శిక్ష పడిపోయింది, అయ్యో నా కుమారుడు అని. అప్పుడు చివరిగా ఏం మాట్లాడతామంటే, నా తల్లిని పిలవండి అన్నాడంట కుమారుడు. అంటే నా ఉరి శిక్ష పడడానికి కారణం నువ్వే అన్నాడంట కుమారుడు తల్లిని. అంటే
ఒకరోజు నేను తోటకూర పట్టుకొస్తే నువ్వు వండేసావు, ఎక్కడదని అడగలేదు. జాంకాయ పట్టుకొస్తే తినేసావు. ఇలా చాలాసార్లు నేను అన్నీ తీసుకొస్తుంటే నన్ను ఏమీ నువ్వు మందలించలేదు. నాకే అదేమోంది అలవాటుగా మారింది. ఇప్పుడు ఈ శిక్షకు నేను మరణానికి పాత్రుడిగా చేసింది నువ్వే అన్నాడటండి. చూసారా, మనకు తెలియకుండా పర్వాలేదు అనుకుని మన పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే మన పిల్లల్ని ఏం చేస్తామంటే నరక పాత్రులుగా మనమే చేస్తాం, మర్చిపోకండి. కనుక ప్రియమైన దేవులారా ఆలోచించండి. ఈరోజు సమాజంలో అటువంటి వారు లేరండి ప్రియమైన దేవులారా, ఉన్నారండి. నేను చూస్తున్నాను పిల్లల్ని, కొంతమందిని వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. బాధేస్తుందండి. నేను కొంతమంది పిల్లల్ని చూస్తుంటే మేము ఉంటున్నటువంటి కాంపౌండ్లోనే ఒకడు ఆ పక్క నుంచి పెరుగు డబ్బాలు ఎట్టుకొచ్చేస్తూ ఉంటాడు. ఆ పక్కన షాప్ ఉంటుంది, ఆ డబ్బాలు ఎట్టుకొచ్చేసి ఇక్కడ మొక్కలు పాకుతున్నాడండి వాడు. అవే కాదండి, ఇంకా చాలా చూశాను. నేను చెప్తే నేను చెప్పడానికి అర్హుడు కాదు. చెప్పాను, ఎంతవరకు చెప్తానంటే ఎవరే అలా తీసుకురాకూడదు, తప్పు అని చెప్తున్నాను. కానీ ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆ డబ్బా తీసుకొచ్చినప్పుడు అది మంద కాదు, ఏం తీసుకొచ్చావు 4 వాయించి దండన చేయలేదండి. చేయట్లేదు. రేపు వాడి గురించి నాకు ఆలోచన ఉంది. నేను ఆల్రెడీ మనసులో పెట్టుకున్నాను. నేను చెప్తున్నాను నా పని, కానీ నా మాట ఏమీ వినరు. కానీ తల్లి చెప్పే బోధ 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1:8 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 1:8 చదవండి. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగానే. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలండి. చదవండి అన్నమాట. చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును మరువకము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఏమన్నాడు? తోసివేయకు అన్నాడండి. అసలు తల్లి బోధ చేస్తే కదా చాలా హ్యాపీ అయిపోతున్నారండి. అలా చేస్తాంటని పట్టుకొచ్చేసారనుకుంటున్నారండి. అది చాలా పొరపాటు అండి. మీ పిల్లలు ఏమి ఒకవేళ మీకు తెలియంది ఏదైనా తీసుకొచ్చినా అడగండి. మా నాన్నగారు బాగా చెప్తారండి, చాలాసార్లు చెప్తూ ఉంటారు. మా నాన్నగారు చిన్న వయసు, మా పాప అంతా కొంచెం పెద్ద వయసు అయితే ఆయన కొడు దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఒక కొబ్బరికాయ రాలిందట, కొబ్బరికాయ పడిందంట. ఆ కాపులు పాక ఇదంటాడు అని చెప్తూ ఉంటారు. అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా తాతయ్య గారు బలి తీసుకొచ్చేవనలేదట. ఒక మంచి బెత్తం తీసుకుని గొద్దపెర మీద వాయించాడంట. ఎక్కడి నుంచి అట్టుకొచ్చావు, నువ్వు పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అన్నాడట. ఈయన మళ్ళీ మా నాన్నగారు ఆ దెబ్బలు తిని మళ్ళీ అది పట్టుకుని పరిగెట్టుకు వెళ్ళి ఎక్కడుందో అక్కడ పెట్టేస్తుంటే వాళ్ళు ఆ యజమానులు మళ్ళీ ఆ కాయని మా నాన్నగారిని తీసుకొచ్చి మా తాత దగ్గర తీసుకొచ్చారట. తీసుకొచ్చి అన్నారట, ఏమన్నారు తెలుసా? గాలిబు, మీ అబ్బాయి రాసులో నుంచి ఏమీ దొంగతనం చేయలేదు. ఇది ఈ చెట్టు మీద రోడ్డు ప్రక్కన పడ్డది. మీ అబ్బాయి పట్టుకెళ్తాడు, ఇంకొకరు పట్టుకెళ్ళచ్చు. వాడిని ఎందుకు అలా నువ్వు చేసావు అని పట్టుకొస్తే, లేదండి మా ఓడి ఎవడిది పట్టురాకూడదు, మీరు పట్టుకుపోండి, నాకేమీ చెప్పొద్దన్నారటండి. ఎవరో? మా తాతయ్య గారు. అది కుమారుడిగా మాకు చెప్పారు. అర్థమవుతుందా? కనుక ఆలోచన చేయండి. ఏంటి అంటే అది ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, పిల్లలకి నేర్పించాడు. అలాగని లోటు వచ్చేసింది, లేకపోతే ఇబ్బంది పడిపోయాము, అలాగని గొప్పగా సంపాదించేసామని మేమేమి సంపాదించలేదు. దేవుడు ఏది కావాలో దాన్ని సమకూరుస్తూ, ఏ అవసరత ఎప్పుడో దాన్ని తెలియజేస్తూ, దాన్ని అలా సమృద్ధినిస్తూ అలాగే నడిపిస్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలో అంటాడు, ఒకవేళ ఉన్నవాడినైతే నేను గర్వించి నిన్ను దూషిస్తానేమో, ఒకవేళ పేదవాడినైతే దొంగిలిస్తానేమని సొలొమోను అంటాడండి. కనుక అలా కాకుండా నన్ను చెయ్యి అన్నాడంట. అంటే పేదవాడి కాకుండా ధనికుడి కాకుండా ఉంచు అని చెప్పాడటండి. కనుక ప్రియమైన దేవులారా, మన తల్లి ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లి పిల్లలకు సక్రమైన మార్గం నేర్పించాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు
తల్లిదండ్రులకు లోబడాలి. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత మన ప్రవర్తనలో మార్పు వస్తే మంచిది, మంచి సమాజాన్ని మనం తీసుకొస్తాం. లేదంటే ఈరోజు చెడిపోయినటువంటి సమాజంలో ఉన్నాం, అలాగే ఉంటాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు విన్నాం. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా మా తండ్రి కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పడానికి నీ కృపను చూపించారు. విన్నాం. కేవలం వినేటువంటి వారం కాకుండా మేమందరం మా తండ్రి నీ పిల్లలం. తండ్రి, మేమందరము నీ పిల్లలుగా నీకు మొట్టమొదట లోబడేటువంటి భాగ్యం దయచేయండి. మరి తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేవారు మీరు. అలాగే భూమి మీద మమ్మల్ని కనినటువంటి మా తల్లికి, మా తండ్రికి మేము మా తండ్రి లోబడేటువంటి భాగ్యం దయచేయండి. కడు వృద్ధాప్యం వచ్చిన తండ్రి ఏ స్థితిలో ఉన్నా దేవవారి మరి తల్లిదండ్రులే, వారిని మేము సన్మానించాలని మీరు చెప్పారు. నీ ఆజ్ఞ నెరవేర్చేటువంటి భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులుగా మా తండ్రి వారిని పెంచవలసినటువంటి బాధ్యత మాది. దేవా, వారిని సరైనటువంటి మార్గంలో పెంచే బాధ్యత ధన్యత మాకు అనుగ్రహించండి. ఈ మనవులు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి. ఆమేన్.